ఒంగోలు రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు తిరగబోతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీని వీడిన సీనియర్లు అటు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అన్న దాని మీదే ప్రస్తుతం సందిగ్ధం నడుస్తోంది. నిజానికి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టి ఆశలు పెట్టుకున్నారు. తనకి ఎమ్మెల్సీ హోదా కట్టబెడతారు అని ఆశించారు. పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిహిత్యం తనకి పొలిటికల్గా కూడా ఉపయోగపడుతుంది అని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ ఆలోచన బాలినేని ఆశలకి విరుద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే తేట తెల్లమైపోయింది. బాలినేనికి జనసేన పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం, హోదా ఇలాంటివేమీ దక్కే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. దాంతో బాలినేని తన కోసం కాకపోయినా తన బిడ్డ కోసమైనా వచ్చే ఎన్నికల నాటికి తగిన ప్లాట్ఫామ్ చూసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇదే రీతిలో కాలయాపన చేస్తే ఆ తర్వాత జగన్ శిబిరంలో కూడా తలుపులు పూర్తిగా మూసేస్తారు అని ఆందోళన చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడి నుంచి ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. తన రాజకీయాల కోసమైనా తక్షణమే జనసేన పార్టీని వీడి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళుదాం అనే అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. దీంతో యువనేత అభిప్రాయాలకు తగ్గట్టుగా ఇప్పుడు బాలినేని కండువా మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అందుకు వైఎస్ఆర్సీపీ అధినేత ఏ మేరకు అంగీకరిస్తారు, ఎంతవరకు ఆహ్వానిస్తారు, చాలా కీలకమైనటువంటి విషయం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా మొన్నటి ఎన్నికల్లో గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. ఆయన కూడా తన బిడ్డ భౌతవ్యం కోసమే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ శ్రేయస్కరం అనే అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదట నిందితుడిగా, తర్వాత అప్రూవర్గా మారిన చరిత్ర ఉంది. ఎన్నికల నాడు రాఘవరెడ్డికి టికెట్ ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా స్పందించారు. దాంతో తనకు సీటు ఉంటుందో లేదో అనేటువంటి ఆందోళనతో శ్రీనివాసరెడ్డి నేరుగా కండువా మార్చి అక్కడే టికెట్ తెచ్చుకుని కూటమి తరపున విజయం సాధించిన చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు కూటమిలో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలు ఎట్టా మళ్ళుతాయో అనే ఆందోళన మాగుంట క్యాంపులో మొదలైంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో ఒంగోలు ఎంపీ సీటు ఖాళీ అవుతోంది అనే అంచనాకి మాగుంట కుటుంబం వచ్చేసింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో చంద్రగిరిని తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలులో పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేతులు కాల్చుకున్నారు. సునాయాసంగా గెలవాల్సిన సీటును కూడా చేజేతులా కోల్పోయారు. అదే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ ఎంపీగా మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకోక తప్పని పరిస్థితి చెవిరెడ్డిది. ప్రస్తుతం చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా జైల్లో ఉన్నారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా చంద్రగిరికి ఆయన్ని పరిమితం చేసి ఒంగోలు వ్యవహారాల్లో ఆయన పాత్రనిక ముగించేయాలి అనే ఆలోచనకి వైఎస్ఆర్సీపీ అధినేత వచ్చినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల నాడు చేసిన ప్రయోగాలన్నీ బెడిసికొట్టడంతో ఇప్పుడు వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ పాత కాపులనే తెర మీదకు తీసుకురావాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే 2029లో కానీ 2027లో కానీ ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మాగుంట తన బిడ్డ రాఘవరెడ్డిని బరిలో దింపాలి అనే యోచనలో ఉన్నారు. ఇప్పటికీ రాఘవరెడ్డి చాలా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు, రాజకీయాల మీద ఆసక్తిని చూపుతున్నారు, తన తండ్రి వారసత్వాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకునే యోచనలో ఉన్నారు. దాంతో ఇటీవల వైఎస్ఆర్సీపీ తరపున కరణం బలరాం సహా పలువురు నేతలు రాఘవరెడ్డితో మంతనాలు కూడా జరిపారు. ఇవన్నీ కొలిక్కి వచ్చి త్వరలోనే రాఘవరెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండగానే రాఘవరెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు వస్తారా, లేకుంటే కొంతకాలం వెయిట్ చేసి తండ్రి బిడ్డ ఇద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీలోకి ఒకేసారి వస్తారా అన్నదే తేల్చుకోవాల్సినటువంటి విషయం. ఒంగోలు ఎంపీ విషయం మీద స్పష్టత వస్తే మాగుంట కుటుంబం పార్టీ మళ్ళీ మారడానికి పెద్దగా సంశయించే అవకాశం లేదు అని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో ఒంగోలు ఎంపీ సీటు కోసం ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం ఉంది. అయితే విక్రాంత్ రెడ్డి కన్నా రాఘవరెడ్డి ఒంగోలులో సుదీర్ఘకాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం విక్రాంత్ రెడ్డి పోటీకి వస్తే ఆయనకే సీట్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని మాగుంట శిబిరం అనుమానిస్తుంది. అందుకే ఇప్పుడు రాఘవరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫుల్ క్లారిటీ వస్తే కండువా మార్చేదానికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ 2024 ఎన్నికల ముంగిట తాను చెప్పిన మాటను కాదని పార్టీ ఫిరాయించిన
మాగుంట శ్రీనివాసులు పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ రీతిని వ్యవహరిస్తారు అనే ప్రశ్న కూడా ఉంది. అయితే మాగుంట ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడం కానీ, సూటిగా నేరుగా వ్యక్తిగత విమర్శలకు దిగిన దాఖలాలు కానీ ఏమీ లేవు. కాబట్టి ఆయన మళ్ళీ ఎప్పుడు పార్టీలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. బాలినేనికి భిన్నంగా మాగుంట వ్యవహారం ఉంటుంది కాబట్టి మాగుంటకి ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు. ఒకవేళ విక్రాంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే అంచనాకే కనుక వస్తే ఆయనకి ఒంగోలు స్థానం ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడైనా అకామిడేట్ చేయొచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. వైవి సుబ్బారెడ్డి, మాగుంట శ్రీనివాసులు కొడుకులు ఇద్దరూ పోటీ పడితే చెరో సీట్ అన్నట్టుగా ఒకళ్ళకి ఎంపీ ఒకళ్ళకి ఎమ్మెల్యే సీటుతో సరిపెట్టే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఏమైనా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు పరిస్థితి ఏమవుతుంది అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు ముగ్గురు వారసులు ఒంగోలు పీఠం కోసం పోటీ పడే అవకాశం ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం ఇస్తారు, అది జనసేన తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల తిరిగి తన పార్టీలో చేరికకు ఎలాంటి అవకాశాలను కల్పిస్తుంది. ఇదంతా కీలకంగా మారుతోంది. ఒంగోలు వైఎస్ఆర్సీపీలో అనేక పరిణామాలకు ఆస్కారం ఇచ్చేలా ఉంది. మొత్తంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే ఇది కీలక మలుపు కాబోతోంది.